ఇక్కడ మనకి సంబంధించినంత వరకు గోపురాలకి సంబంధించిన ప్రాధాన్యత ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గోపురాలు. ఈ గోపురాలకి సంబంధించినంత వరకు 2 విషయాలు మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఏమిటి అంటే, ఒకటి, ఎందుకు శిల్పాలకి సంబంధించింది ఇంత కష్టపడి వాళ్ళు చెక్కడం జరిగింది. 2, ఎందుకు మీరందరూ కూడా ఈ గోపురాలను పైకి రావాలి. ఇవి 2 పాయింట్ల దగ్గరికి మనం వస్తే, నానాటికి మన హిందూ ధర్మానికి సంబంధించినంత వరకు దేవాలయాలకి సంబంధించిన విశిష్టత తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, ఇప్పుడు మొల్ల రామాయణం అనో లేకపోతే వాల్మీకి రామాయణం అనో ఇలాగ రామాయణ మహాభారతాలన్నీ కూడా పుట్టినవి. అయితే ఏది ఒరిజినాలిటీ అన్నది ముందర కనీసం రాముడి గురించి మనం తెలుసుకోవాలన్నా, రాముడికి సంబంధించిన రామాయణానికి శ్రీరామాయణాన్ని సంబంధించిన తెలుసుకోవాలన్నా వినడం జరగాలి.